రెడ్డి రేవంత్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి పెట్టి వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నారు. ఒక 100 కోట్ల రూపాయలు మెస్సికేస్తున్నారట. 2 ఏళ్ల పాలన సంక్షేమం ఆక్రందన మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పు అంటూ చూస్తాం. కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు పసిగుట్టు నుంచి పండు ముసలి దాకా అందిన సంక్షేమ ఫలాలు ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలు నిలిపేసినటువంటి కాంగ్రెస్. ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్డి రౌడీ పాలన. ప్రజాపాలన కాదు, ఇది ఓన్లీ రెడ్డి రౌడీ పాలన అని మేము అలా డిక్లేర్ చేసేసినాం. 2 ఏళ్లుగా గర్భిణీలు బాలింతలకు అందని స్కీములట. అబ్బా గర్భిణీలకు సరే అంతో కొంత కేసీఆర్ కిట్ అని చెప్పేసి ఏదో ఇచ్చింది వాళ్ళకి, గర్భిణులకి బాలింతలకి. సో అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని ఎత్తిపడేసినట్టు చెప్తా ఉన్నారు. బడి పిల్లల బ్రేక్ఫాస్ట్ కథం, సామాజిక వర్గాలకు సాయం నిలిపేత, ఆనవాళ్ళు చేరిపేసి ఆతృతలో మానవత్వం మరిచిన పాలన, ఉన్న పథకాలు ఆపి ఉత్తముచ్చట చెప్తే కాంగ్రెస్ నేతలు. పాలనలో రాజనీతిజ్ఞత కాదు, కనీస విజ్ఞత కూడా కరువు, కాంగ్రెస్ నమ్మితే నట్టేట ముంచిందని ప్రజల ఆవేదన అంటూ చూస్తున్నాం. సరే కేసీఆర్ను ఓడగొట్టి ప్రజలు మంచి చేసారు, కానీ కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుని ఆల్రెడీ ఫామ్ హౌస్ పంపించేసారు, మంచి పని చేసారు. కానీ ఇప్పుడు దుర్మార్గమైనటువంటి రెడ్డి రౌడీ పాలన నడుస్తూ ఉంది తెలంగాణలో. రెడ్డి రౌడీ పాలన, ఇది ప్రజాపాలన కాదు, రెడ్డి రౌడీ పాలన. సో ఆ దుర్మార్గ పాలనలో ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా అటకెక్కినాయి. వీటికి బాలింతలకు గర్భిణులకు అంతకుముందు కేసీఆర్ కిట్ ఉండే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కిట్ అన్న ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఈరోజు దాన్ని ఆ పథకాన్ని నిలిపేసారట. ఏం చేస్తా ఉన్నారు డబ్బులన్నీ తీసుకుపోయి రెడ్డి రేవంత్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి పెట్టి వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నారు. ఒక 100 కోట్ల రూపాయలు మెస్సికేస్తున్నారట. ఎవరికి? ఆ ఫుట్బాల్ ఆటగాడు మెస్సికే 100 కోట్ల రూపాయలు ఆయన వచ్చి ఒక గంట పాటు ఉండిపోతాడట. ఆయనకు ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని చెప్పేసి 100 కోట్లు 120 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వీటికి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఖజానా ఖాళీ ఉందని చెప్తారు. కానీ రైజింగ్ ఉత్సవాలనుకుంటా, రెడ్డి రైజింగ్ ఉత్సవాలనుకుంటా, రైజింగ్ ఉత్సవాలనుకుంటా, రేవంత్ రైజింగ్ ఉత్సవాలనుకుంటా చేయడానికి మాత్రం డబ్బులు దొరుకుతాయి. ఇది ఎక్కడి న్యాయమో అర్థం కాని పరిస్థితి.